హలో గాయస్, నేను మీ విఎస్వి ఫుడ్ బ్లాగర్. టుడే కొంచెం నెల్లూరులో వర్క్ ఉండి నెల్లూరు దాకా వెళ్తాను ఫ్రెండ్స్. నెల్లూరులో వెళ్తుంటే పెన్నార్ ఎవరు కనిపించింది ఫ్రెండ్స్. పెన్నార్ ఎవరు అయితే ఎంటీగా ఉంది ఫ్రెండ్స్, ఒక్క చుక్క నీళ్ళు లేవు అసలు. ఏంటో కానీ మేము నెల్లూరుకి వెళ్ళకి చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే ఫుల్గా ఆకలేసరికి ఒక బిర్యానీ పాయింట్ కాడికి వెళ్ళాం. బిర్యానీ పాయింట్ కాడికి వెళ్ళి ఒక బకెట్ అడిగితే అన్న బకెట్ 300 అని చెప్పాడు ఫ్రెండ్స్. సరే ఏం చేద్దామని చెప్పి ఒక బకెట్ అయితే తీసుకున్నాను, డిసైడ్ అయిపోయాం ఫ్రెండ్స్. బిర్యానీ అయితే బాగుంది అనుకుంటున్నాను, చూస్తాం ఎలా ఉందో. టేస్ట్ చేసి చూస్తే కదా. మా బకెట్ అయితే వచ్చింది ఇప్పుడే, బకెట్లో వేస్తాను ఫ్రెండ్స్ బిర్యానీ అయితే. ఆ బిర్యానీ అన్నని ఎన్ని పీసులు వస్తాయని అన్నడైతే 8 పీసెస్ వస్తాయమ్మా అని చెప్పాడు ఫ్రెండ్స్. 8 పీసెస్ ఏమో మరీ పెద్దగా ఉంటాయి అనుకున్నా ఫ్రెండ్స్. అయ్యేందో చిన్న చిన్న పీసెస్ వేసారు ఫ్రెండ్స్, 8 పీసెస్. మా కర్మ. సరేగో ఎలాగో తీసేసుకున్నా కాబట్టి ఇంకెందుకులే మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేయటం అని చెప్పి 8 పీసెస్ వేసామని చెప్పారు ఫ్రెండ్స్. మా బిర్యానీ వచ్చి 300 పడింది ఫ్రెండ్స్, ఆ ఒక్క బకెట్ వచ్చి. అమ్మ తిని చూస్తే కానీ అర్థం కాదు ఫ్రెండ్స్ ఎలా ఉందో. బిర్యానీ అయితే నాకు ఎందుకు కొంచెం తేడా కనిపిస్తుంది, తింటే కానీ అర్థం కాదు. చూద్దాం లాస్ట్లో ఎలా ఉంటుందో తినేసిన తర్వాత. రైస్ అయితే దండిగా వేస్తున్నాడు, మామూలుగా కాదు. ముక్కలేమో చిన్న చిన్న ముక్కలు వేస్తాడు, పీసెస్ ఏమో. రైస్ మాత్రం ఫుల్గా వేస్తున్నాడు, కాటా పెడుతున్నాడు చూడండి. 2 kg 200 grams వచ్చాయి ఫ్రెండ్స్. మనం ప్యాక్ చేసి ఇచ్చేస్తారు, ఇంకా తీసుకుందాం. మా బిర్యానీ అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్. చూద్దాం ఎలా ఉందని చెప్పి అక్కడ బిర్యానీ షాప్ దగ్గరే తిందాం అనుకున్నాం ఫ్రెండ్స్. అక్కడ ఫుల్ జనం ఉన్నారు, అందుకే ఒక హైవే కాడికి వచ్చి హైవే మీద కూర్చొని తినాల్సి వస్తుంది. ఏం చేస్తాం, తప్పదు ఫ్రెండ్స్. సిచ్యువేషన్లో అనుకూలించకుండా పోవాలి. పీసెస్ అయితే చాలా చిన్నవి ఫ్రెండ్స్. ఎంత చిన్నవి అంటే 8 పీసెస్ అంటే ఫ్రెండ్స్. 8 పీసెస్ అయినా కొంచెం వచ్చే ఫ్రెండ్స్, 200 grams అయ్యే ఉంటాయి. తిని చూస్తే అబ్బా. నా లైఫ్లో ఇలాంటి బిర్యానీ ఎప్పుడు తినలేదు ఫ్రెండ్స్. అంత దరిద్రమైన బిర్యానీ. వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం. బొక్క మనీ అంతా బొక్క. మా బకెట్లో ఇంకా హాఫ్ బిర్యానీ అట్టే పెట్టేసాం ఫ్రెండ్స్. ఒక డాగ్ వస్తే డాగ్ తీసేసాం. నేనైతే దీనికి రేటింగు 5 టమాటోస్కి 2 టమాటోస్ వేస్తాను ఫ్రెండ్స్. అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్ బిర్యానీ మాత్రం. వేస్ట్ ఆఫ్ మనీ, 300 బొక్క. బిర్యానీ తినిన తర్వాత, ఇంత చెత్త బిర్యానీ తినిన తర్వాత థమ్స్అప్ తాగిపోతే అసలు అరగను కూడా అరగదు ఫ్రెండ్స్. అందుకే ఒక థమ్స్అప్ తీసుకుని ప్రశాంతం తాగేసాం. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, బిర్యానీ కన్నా థమ్స్అప్ బాగుంది.